నమస్తే. నమస్కారం. కుదిరితే ప్లేట్ బాగుండా, వీలైతే 4 మాటలు చెప్పండి. బాబు 2 ప్లేట్ బాగుండా. ఇక్కడ బోండాలు కొబ్బరి బోండాలు ఉండవు. అయితే 2 కాఫీ చెప్పు. చెప్పండి. చెప్పారుగా. కాఫీ కాదు, మా ఇంటికి ఎందుకు వెళ్ళారు? సారీ అంటే చెప్పరా? అలా అని కాదు, ఆ, మీకు సారీ చెప్తున్నాను. ఎందుకు? మీ భార్య చనిపోవడానికి కారణం మా ఆయన. ఆ రోజు ఆయన డ్రగ్స్ తీసుకుని డ్రైవింగ్ చేయటం వల్లే ఆ యాక్సిడెంట్ జరిగింది. లేదండి, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు, 2 కార్లు గుద్దుకుంటేనే యాక్సిడెంట్. ఆ రోజు మా ఆవిడ తాగి ఉంది. ఆవిడ తాగుతారా? తాగుతారా ఏంటి, పీకుతారు. అప్పటికే 2 ఫుల్లులు పీకి 3వ ఫుల్ కొనుక్కోవడం కోసం కారు వేసుకుని వెళ్ళి. మా ఆయన అంతే, డ్రగ్స్ వద్దండి అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోలేదు. టైం బ్యాడ్. వాళ్ళు జంటగా వెళ్ళిపోయారు, మనం ఒంటరిగా మిగిలిపోయాం. అవును, తోడు లేని జీవితం ఎంత నరకమో ఈ 3 రోజుల్లోనే తెలిసొచ్చింది. సో సాడ్. బాధపడకండి. లేట్ అయింది, నేను ఇక బయలుదేరుతాను. రేపు మళ్ళీ ఎక్కడ కలుద్దాం? దేనికి? జరిగిన దాని గురించి కొంచెం బాధపడి ఒకరినొకరు ఓదార్చుకుందాం. అయితే సినీమాక్స్ లో సెకండ్ షో చూసి అట్నుంచటు ట్యాంక్ బండ్ వెళ్దాం. మంచి స్పాట్. అక్కడైతే ఫీల్ అవ్వడానికి, ఓదార్చుకోవడానికి చాలా బాగుంటుంది. బాయ్ బాయ్. అలా 4వ రోజు పబ్బులో, 5వ రోజు ఊరి చివరి రిసార్ట్ లో, ఆ తర్వాత వాళ్ళ బెడ్రూమ్ లో కలుసుకుని తెగ ఫీల్ అయిపోయారు. 7వ రోజు నువ్వు అలా గడ్డి పీక్కుంటూ, నేను నా గోల్డ్ కొనుక్కుంటూ ఎన్ని రోజులు బ్రతకాలి? నో, ఏదో ఒకటి చేయాలి. ఏం చేద్దాం అనుకుంటున్నారు? నీకు తోడు లేదు, నాకు నీడా లేదు. మనిద్దరం ఒకరికొకరు తోడు నీడ అయితే ఎలా ఉంటుంది? అంటే పెళ్లి చేసుకుందామని. మీకు ఇష్టం లేకపోతే వద్దులేండి. అది కాదు, వాళ్ళు పోయి వారం రోజులే అయింది. పెద్ద దినానికి చుట్టాలు, చుట్టుపక్కల వాళ్ళు అందరూ వస్తారు. బాగా ఆలోచించారు. అప్పుడే మనం పెళ్లి చేసుకుంటే ఖర్చులో ఖర్చు, వాళ్ళకి ఛార్జీలు కలిసి వస్తాయి. నా ఉద్దేశం అది కాదు. వాళ్ళేమో మనుషులు పోయారని ఏడుస్తూ వస్తారు. మన పెళ్లి విషయం తెలిస్తే రెండోసారి ఇంకా గట్టిగా ఏడుస్తారేమోనని. అయితే ఓ పని చేద్దాం, టైం వేస్ట్ చేయకుండా కొన్నాళ్ల పాటు సహజీవనం సాగిద్దాం. యు మీన్ డైటింగ్? నో నో నో, డైటింగ్ కాదు, డేటింగ్. అదే అదే. ఆ తరువాత తీరుబడిగా పెళ్లి చేసుకుందాం. అలా ఫిక్స్ అయిన సెకండ్ హ్యాండ్ గాళ్ళు ఈ హనీమూన్ హోటల్కి వచ్చి సెటిల్ అయ్యారు. సహజీవనానికి వచ్చినోడు దాన్ని ఎందుకు చంపాలనుకుంటాడు? ఈ 4 రోజుల్లోనే వాడి మోజు తీరిపోయింది. ఆ ఆంటీని పెళ్లి చేసుకోవడం వాడికి ఇష్టం లేదు. వేరే అమ్మాయిని చేసుకుంటే ఆంటీ ఒప్పుకోదు. అందుకే ప్లాన్ వేసి మనల్ని పురమాయించాడు. రీజన్ స్ట్రాంగ్ గా లేదు. ఎవరి రీజన్స్ వాడికి ఉంటాయండి. ఓకే, 8 రీజన్స్ రీజనబుల్ గానే ఉన్నాయి. మరి మన చేతుల్లో చావబోయే శాలిటీ ఎవరై ఉంటారు? No, no, don't come, don't come. Why don't come? No, if you come now, boat will go up, totally collapse. Go back, go My back. wife calling, me coming. No, 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 my life, my food, out. Don't come, don't come. ఓటు తిరగబడిపోతాను భయపడుతున్నట్టుందే. నువ్వు పోయినామే, నేనేనే ఉంటా. చెయ్, నువ్వు నా వైఫ్. గో గో. Thank you. బాయ్ బాయ్ బాయ్. Oh, sorry. పర్లే పర్లే. ఓకే ఓకే. ఎవరిది మీకు కనపడుతుంది? కన్ను కొట్టింది నాకా, నీకనుకున్నాను. పాపం కంట్లో నలగబడిందేమో. సర్లేండి, పదండి. సారీ, చూసుకోలేదు. పర్లేదండి, నీలాంటి చూసి గుద్దినా అద్దినట్టుంటది. థ్యాంక్ యూ. మీరు చాలా బాగున్నారు. మీరు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. ఓ సూపర్. రూమ్ నెంబర్ 506, సేమ్ హోటల్. రేపు రాత్రి 9 o'clock మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఏంటంటుందా? కాయలు బాగున్నాయి, కేజీ ఎంత అని అడిగింది. 1000 గ్రాములు అని చెప్పాను. అదేంటి? లేకపోతే భార్య మదగడితో మారుతుందా? ఎన్ని గుంటికెళ్తానికి? అమ్మా అదా. హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటి? నా దగ్గర షుగర్ ఉంది. నా దగ్గర బీపీ ఉంది.
ఆ షుగర్ కాదు, ఆ షుగర్ కావాలా? మా ఇంట్లో బోల్డ్ ఉంది. అయ్యో, ఇంట్లో షుగర్ ఒంట్లో షుగర్ కాదు, ఇది బ్రౌన్ షుగర్. చిచి నాకు అక్కర్లేదు. హలో హలో, హాయ్ హ్యాండ్సమ్. చెప్పని హీరోయిన్. నాకు ఆల్రెడీ ఓ హీరోయిన్ ఉంది. అయ్యో చెవి తప్పుగా వింది బాబు, హీరోయిన్ కాదు హీరోయిన్. చీప్ అండ్ బెస్ట్. ఒక దమ్ము లాగితే దుమ్ము రేగిపోతుంది. ఇంకొక నిమిషం ఇక్కడ ఉన్నావు అంటే నీ దుమ్ము రేగిపోతుంది. డ్రగ్స్ వాడే వాళ్ళ కనిపిస్తున్నాను నీకు. ఓకే బాసు, మరీ మంచి ముత్యంలా మాట్లాడుతున్నావు. ఇక్కడ నీలాంటి కుర్రాళ్ళందరూ ఇలాంటివి వాడటం కామన్ కదా. నీలాంటి వాళ్ళు ఇక్కడ చాలా మంది మసాజులు అవి చేస్తారు. నువ్వు చేస్తావా? వాళ్ళు వేరు, నేను వేరు. నేను కూడా అంతే. నువ్వు అసలు ప్యాంటు షర్టు వేసుకున్న పవిత్ర స్త్రీవేనా? దేశంగాని దేశంలో మాదక ద్రవ్యాలు అమ్ముతావా? పోర్రా పూర్ బెకర్, నా స్కెచ్ నీకేం తెలుసురా? వాట్ ఇస్ దిస్? నేనే యాక్సిడెంట్ కొట్టుకొని రాలేదు, మీద మీద పడుతున్నారు. వాట్ యు వాంట్? నువ్వా? ఎవరు వీళ్ళు? నీ సెలక్షన్ కోసం వచ్చిన సుందరి వాళ్ళు. రాంబా మేడ్ ఇన్ రష్యా, ఊర్వశి మేడ్ ఇన్ ఉజ్బెకిస్తాన్, మేనక మేడ్ ఇన్ మలేషియా, తిలోత్తములు మేడ్ ఇన్ థాయిలాండ్. నువ్వు అసలు మేడ్ ఇన్ ఇండియావేనా? అయ్యో అయ్యో సారీ సారీ. నచ్చకపోతే క్లాస్ పీకాలి కానీ గోపు మీద పీకుతావా? ఆడదానివి, తెలుగు దానివి కాబట్టి కొట్టి వదిలేస్తున్నాను, లేకపోతే చీరేసేవాడిని. నీ కళ్ళకి నేను రెడ్ లైట్ గా కనిపిస్తున్నానా? వయసులో ఉన్నావు కదా నీ. ఉంటే నీలా వంకర బుద్ధులుంటాయా? ఇంకొకసారి కనిపించావో బ్యాంకాక్ పోలీసులతో మాలిష్ చేయిస్తా. ఏ ఆ బిజినెస్ నైట్ ఈ బిజినెస్ అంత డబ్బు ఉండి ఇదేం కక్కురితే? నువ్వు నా ఎక్స్ వైఫ్ అని చెప్పుకోవడానికే సిగ్గుచేటుగా ఉంది. నీలాంటి వాళ్ళని బతకనివ్వకూడదు, చంపేయాలి. హే పోరా కుయ్యా. రాండి, ఏంటి ఇంత లేట్? సారీ, ఇంటర్వ్యూలో లేట్ అయినా యాక్షన్ లో మాత్రం లేట్ ఉండదు. మా ఆవిడ్ని షాపింగ్ పంపించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. రెడీ. ఇదే రూమ్. అయిపోయి ఎవరో వచ్చారు. రానివ్వండి. నన్ను ఇక్కడ చూస్తే డ్యారింగ్ గా ఉండండి. అమ్మ కడుపు బాడా డేర్పాటి మీద డేరు గెలవమంటావే. మా ఆవిడ చేసి చంపేస్తుంది. అయిపోయి ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. అట్లాగే. ఇగో అది వెళ్ళిపోయినట్టు దాని పిల్లనే. టోకెన్ నెంబర్ 1, టోకెన్ నెంబర్ 2, 3, 4, 5. ఏంటి మీ అందరికి కూడా పిలిపించిందా? నీకు ఇచ్చినాడు మాకెందుకు ఇవ్వదా? మరంతే ఇంకోటి కూడా ఇచ్చినట్టుంది. రండి. ఏంటి ఇంత లేట్? దీనికి ఇది కామన్ డైలాగేమో. ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? ఆడు ఎలాంటి సెక్సీ అంటది. నిన్నందా? నన్నేటి ఆ నలుగురిని కూడా అంది. యు ఆర్ సో సెక్సీ. యు ఆర్ ఆల్సో. థ్యాంక్ యూ. నువ్వు ఆఫర్ చేయగానే నాకు మళ్ళీ టీనేజ్ వచ్చేసింది. నక్కంతొక్క బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కుంటాను. వీడికి ఇచ్చిన టైము దగ్గడానికి సరిపెట్టుంది. వీడి దగ్గు దానికంటే ఇంతడేమో. డ్రెస్ తీయండి. మన గ్లామర్ కి పిల్లలు పట్టుకుపోతున్నారు. అయ్యి బాబోయ్, ఎవరో వచ్చారు. పోలీసులేమో. ఏంటి ఇక్కడ కూడా రేడింగ్లు ఉంటాయా? అప్పుడప్పుడు ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. మీరంతా ఎవరు? ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లో. రన్స్ ఏమన్నా తీసారా? ఏంటి తీసేది? నీలా బట్టలు తీసాం. రండి. ఏంటి ఇంత వెయిట్? మా ముసిల్ దాన్ని పడుకోబెట్టేటప్పుడు కాస్త లేట్ అయింది. సేమ్ డైలాగ్. అది కదమ్మి, నాలో నీకేం నచ్చిందని నన్ను పిలిచిరావు. మీ పర్సనాలిటీ. అప్పుడే బట్టలు వద్దులేమ్మా, కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకుందాం. లేట్ అయితే మా హస్బెండ్ వచ్చేస్తాడు. అయితే ముచ్చట్లు అదేంటి మీ ఆయన అప్పుడే వచ్చేసాడా? ఏమో నాకు తెలీదు. మరి ఇప్పుడు ఎలా? వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కోండి. అమ్మ గడుపు కాల. ప్లేస్ ఎక్కడ ఉంది? ఇది హోటల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చేసినట్టుంది. ఏమే మమ్మల్ని అందరిని పిలిపించి బట్టలు ఇప్పించి బురిడీలు చేద్దాం అనుకుంటావా? ఇది పెద్ద కేసులో ఉంది. కేసు కాకపోతే నీకు ఫ్రెష్ గా వస్తుందా? పద నీ చేతల్ల కాబట్టి ఈ వయసులో ఎందుకు నీకు ఊపుకుంటూ వచ్చావు? ఆఫర్ చేసింది కదా. హలో గైస్,
మీ చేతులకున్న రింగ్స్, చైన్స్, పర్సెస్, వాచెస్ అక్కడ పెట్టి వెళ్ళండి. పని అవ్వకుండా పేమెంట్ ఏంటి? అదంతే. ఇస్తారా ఇవ్వరా? ఏందే బెదిరిస్తున్నావు? నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. బాంబు మీద బాంబు పడిపోతే అంతకన్నా పెద్ద బాంబు నేనేస్తున్నా. అటు చూడండి. ఆ కెమెరా ఏంటి? మీరు డ్రెస్ తీయడం, నన్ను వాటేసుకోవడం అన్ని అందులో రికార్డ్ అయ్యాయి. అవన్నీ తీస్తారా? ఈ సినిమాని మీ వైఫ్స్ కి ప్రెజెంట్ చేయమంటారు. తీస్తాం. చూస్తారండి, తీయండి. నీ సొమ్మేమోంది తొక్కలో రోడ్ గోల్డ్. ఇది 24 క్యారెట్. అడ్డంగా బుక్ అయిపోయాం, ఏం చేస్తాం? తీయండి. తిరుపతికి వెళ్ళి ఉండిలో వేసినా పుణ్యం వచ్చేది. నా బతుకు. ఇండియాలో ఫోటోలు, ఇక్కడ వీడియోలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. కాదు, బ్యాంక్ ఖర్చులు నమ్మకూడదు.